హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ ఆలయానికి వెళ్ళిన వాళ్ళకి నిజంగా బ్లాక్ మ్యాజిక్ అనేది వదిలిందా, అంతేకాకుండా అక్కడ ఉన్న అమ్మవారు నిజంగా అంత పవర్ఫుల్ అనే విషయాన్ని అడిగితే ఇది 100% నిజమనే చెప్పొచ్చు. మరి ఆ ఆలయం మరొకటి ఏదో కాదు ఫ్రెండ్స్, మన చొట్టా నిక్కర్లో ఉన్న భగవతి టెంపుల్ అండి. మనకి ఈ ఆలయం లొకేషన్ వచ్చి మనకి ఎర్నాకుళం డిస్టిక్ లో అయితే ఉంటుంది. మనకి కొచ్చిన్ సిటీ నుంచి అయితే 17 కిలోమీటర్స్ అప్రాక్స్ గా ఉంటుందండి. అలానే మనకి బస్ సర్వీసెస్ అనేది కొచ్చిన్ నుంచి మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. అలాగే ప్రపంచంలో ఉన్న ఎటువంటి దుష్ట శక్తులు కావచ్చు, ప్రేతాత్మలు కావచ్చు, దెయ్యాలు కావచ్చు, గాలి కావచ్చు, ఎటువంటి దుష్ట శక్తులైనా గానీ ఇక్కడ ఉన్న అమ్మవారి ఉగ్ర రూపం కింద తోక ముడిచి పరిగెత్తాల్సిందే. మనకి ఈ ఆలయంలో వచ్చేసరికి ఇంకొక ఆలయం కూడా ఉందండి. ఈ ఆలయంలోనే చిన్న ఆలయం. ఆ ఆలయం వచ్చేసరికి మనకి గుడికి దక్షిణ భాగంలో అయితే ఉంటుంది. అదే కీల్కావ్ భగవతి అమ్మవారు, ఆమె భద్రకాళి అమ్మవారు అని పిలుస్తారండి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రక్త కోనేరు అని ఒకటి కోనేరు లాగా ఉంటుందండి. రక్త కొల్లును, దాన్ని యక్షిని కొల్లును కూడా అని పిలుస్తారండి. ఆ యక్షిని కొల్లులో ఎవరైనా ఈ ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళని అక్కడ తీసుకొని వచ్చి దాంట్లో అయితే ముంచుతారు. ముంచిన తర్వాత గుడికి తీసుకొని వచ్చి అక్కడ టపాసులు అనేది పేలుస్తారండి, క్రాకర్స్. ఆ క్రాకర్స్ పేల్చిన తర్వాత వాళ్ళని సుమారు 4 నుంచి 5 రోజులు పూజ అనేది చేస్తారండి. ఈ పూజ పూర్తయ్యేదాకా వాళ్ళకి బయట నుంచి వచ్చే ఆహారం ఏది కూడా పెట్టరండి. అక్కడ దేవుడికి అభిషేకం చేసిన పాలు అలానే ప్రసాదం అయితే ఈ 4 రోజులు వాళ్ళకైతే పెడతారండి. ఆ పూజ కంప్లీట్ అయ్యే వరకు ఈ పూజకు సంబంధించి ముందరగానే ఆ బాధిత అయిన వ్యక్తి దగ్గర గోర్లు అలానే వెంట్రుకలు తీసుకొని వాటి ద్వారా 3 రోజులు లేదా 5 రోజులు పూజ అనేది జరుగుతుందండి. ఈ పూజలో వాళ్ళకి ఏం జరిగింది, ఏ విధమైన ఇబ్బంది అనేది జరిగింది తెలుసుకొని ఫైనల్ గా మెయిన్ పూజ అనేది నిర్వహిస్తారు. ఆ మెయిన్ పూజలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా గానీ ఆ ఇబ్బంది అనేది 100% సాల్వ్ అవుతుందండి. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఈ ఆలయానికి దర్శనానికి వెళ్లిన భక్తులు ఎవ్వరు కూడా ఈ ఆలయంలో పెద్ద చెట్టు అనేది ఉంటుందండి. దానికి వేలాది సంఖ్యలో మేకులతో కొట్టిన బొమ్మలు అయితే ఉంటాయి. వాటిని అయితే ఎవరు కూడా ముట్టే ప్రయత్నం అయితే చేయొద్దండి దయచేసి. ఈ వీడియోకి సంబంధించి మన ఛానల్ అయితే ఫుల్ వీడియో ఉందండి. అలానే కింద లింక్ అయితే ఇచ్చున్నాను. ప్లీజ్ కామెంట్. బై బై, జై హింద్.